విష్ణువుకి ఒకప్పుడు ముగ్గురు భార్యలు ఉండేవారని మీకు తెలుసా? ఆ కథేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చూడండి, ఒకప్పుడు విష్ణువుకి లక్ష్మీ, సరస్వతి, గంగ ఈ ముగ్గురు భార్యలే. కాని వాళ్ల మధ్య వచ్చిన ఒక చిన్న గొడవ వాళ్ల విధిని మొత్తం మార్చేసింది. మొదటిది, అసలు గొడవ ఎలా మొదలైందంటే, ఒకరోజు గంగ నారాయణుణ్ణి చూసి నవ్వింది. ఆయన కూడా తిరిగి నవ్వారు. అంతే. ఇది చూసిన సరస్వతికి కోపం వచ్చేసింది. నారాయణుడు తనను పట్టించుకోవట్లేదని గొడవకు దిగారు. నారాయణుడు మౌనంగా వెళ్ళిపోతే సరస్వతి కోపమంతా గంగమీదకు మళ్ళింది. ఇక రెండవది, ఒకరినొకరు శపించుకోవడం. ఈ గొడవలో లక్ష్మీ గంగను కాపాడటానికి అడ్డొచ్చింది. అంతే, సరస్వతి కోపంతో లక్ష్మీని భూమిమీద చెట్టుగా, నదిగా పుట్టమని శపించింది. దాంతో గంగకు కూడా కోపం వచ్చి సరస్వతిని నదిగా మారిపోతావని శపించింది. దానికి బదులుగా సరస్వతి కూడా గంగకి అదే శాపమిచ్చేసింది. ఇక చివరిగా నారాయణుని తీర్పు. విష్ణువు తిరిగి వచ్చి జరిగిన దానికి ఒక పరిష్కారం చెప్పారు. లక్ష్మీదేవి భూమిపై తులసీ చెట్టుగా, పద్మావతీ నదిగా అవతరిస్తుందని, గంగ శివుని దగ్గరకు వెళ్లి భాగీరథి నదిగా ప్రవహిస్తుందని, ఇంకా సరస్వతి బ్రహ్మదేవుని భార్య అవుతుందని చెప్పారు. చివలికి తనతో శాశ్వతంగా ఉండేది శాంతమూర్తి అయిన లక్ష్మి మాత్రమే అని తేల్చి చెప్పారు. ఈ విధంగా ఒకప్పుడు ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ ఒక శాపం కారణంగా లక్ష్మీదేవి మాత్రమే విష్ణువు ఏకైక పత్నిగా మిగిలిపోయారు.